హలో గైస్, నేను మీ స్వరూప్ నాయుడు. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో మీకు నేను చెప్పబోతున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్లోని cap.apcfss.in అనేది మీరు లాగిన్ అయిపోవాలి డాష్బోర్డ్లోని. లాగిన్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇందులో ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ చేస్తాం అండ్ పేమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్లోకి వెళ్తాం. ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఉంది కదా, ఇది ఎప్పుడు మనం సేవ్ చేసామో అది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా రిమార్క్స్ దగ్గర, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. చేశాక ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎలిజిబుల్ అడ్మిషన్స్ అనేసి ఇక్కడ మనం జనరేట్ ఓటీపీ టు వ్యూ ది వెబ్ ఆప్షన్స్ ఉన్నది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేశాక ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. ఇక్కడ మనం క్లిక్ చేశాక ఇది బాక్స్ ఐకాన్ మనం జనరేట్ ఓటీపీ చేసుకోవాలి. ఈ మీరు రిజిస్టర్ అయిన నెంబర్కి ఇది ఓటీపీ వస్తుంది. మన ఓటీపీ ఎంటర్ చేశాక మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. మనకి ఈ ఇంటర్ఫేస్ వెబ్ ఆప్షన్ ఇంటర్ఫేస్కి మనం అది తీసుకెళ్తుంది. ఇక్కడ మనం డిస్ట్రిక్ట్, కాలేజ్ టైప్స్, యూనివర్సిటీ అండ్ కోర్స్ అని ఉంది కదా పైన. ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఇందులో ఉంటుంది. నేను విజయనగరం కాబట్టి విజయనగరం పెట్టుకుంటున్నాను. కాలేజ్ టైప్ ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ. మీకు ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ పెట్టుకోవాలి, యూనివర్సిటీ కావాలంటే మీ ఇష్టం. అది నేను ఆల్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ యూనివర్సిటీ, ఇక సెలెక్ట్ మనం విజయనగరంలో ఆ టైపు యూనివర్సిటీస్ ఏమున్నాయో అక్కడ చూపిస్తుంది. ఇక్కడ విజయనగరం కాబట్టి సెంచూరియన్, జవహర్లాల్ అండ్ జేఎన్టీయూ ఉంది. నేను ఆల్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కోర్సెస్లో మాత్రం మీకు ఇష్టమైన కోర్సు, మీ ర్యాంక్ బట్టి అయినా లేకపోతే మీకు ఏ కోర్స్ అది ఇష్టం ఉంటే అది మీరు అక్కడ పెట్టుకోవచ్చు. నేను సిఎస్ఈఐఎంఎల్ పెట్టుకున్నాక ఇక్కడ మీకు చూపిస్తుంది గెట్ కాలేజెస్ అనేసి బ్లూ కలర్ బాక్స్లోని. క్లిక్ చేశాక మీరు పెట్టుకున్న స్పెసిఫికేషన్ బట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ రిలేటెడ్ కాలేజెస్ ప్రతిదీ కూడా ఉంది. ఇక నేను అవంతి కాబట్టి ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి కదా, కాలేజ్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అనేసి ఇవి ఈ పక్క ఉంటాయి. ఇక్కడ యాడ్ ఆప్షన్, మనం ఇది యాడ్ చేసుకోవాలా లేదంటే డ్రాప్ చేసుకోవాలో ప్రతిదీ కూడా ఉంటాయి ఇక్కడ. యాడ్ కాబట్టి నేను యాడ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడ ఐకాన్ ఉంది కదా, యారో మార్క్ రైట్ సైడ్, అది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక చూడండి ఈ అవంతి కదా పెట్టాను, ఇవ్వండి కిందకు వచ్చేస్తుంది. ఇవి ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నా కాబట్టి ఇలా పైన ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ మనం పెట్టుకున్న కాలేజెస్ దాని డీటెయిల్స్. ఇక్కడ అవంతి ఉంది కదా, ఇది ప్రైవేట్ కాలేజా కాదా అనేసి ఇక్కడ చూపిస్తుంది, ప్రైవేటు. అది తర్వాత ఇక్కడ మీరు పెట్టుకున్న కోర్సు సిఎస్ఈ ఏంటి ఏఎంఎల్ కాబట్టి నేను సిఎస్ఎం అని ఉంది కాబట్టి అక్కడ కింద చూపిస్తుంది బ్లూ కలర్లోని. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి పీవీటీ ఉంది కదా, అదేంటంటే ప్రైవేటు. యుఎన్ఐవిఎన్ ఉంది కదా, అది యూనివర్సిటీ. మీరు అక్కడ ప్రైవేట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, దాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ అయ్యాక ఇక రిమూవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాలేజ్ అవంతి నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ లెఫ్ట్ యారో ఉంది కదా రైట్ సైడ్, అది క్లిక్ చేస్తాం. చూసారా, ఈ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ డిలీట్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది. మీకు అది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పెట్టుకున్నాక ఇక్కడ చూడండి రిమూవ్ కదా, ఇది ఆల్రెడీ రిమూవ్ అయిపోయినట్టు. ఇక్కడ అప్ అండ్ డౌన్ అనే యారోస్ ఉన్నాయి కదా, అప్. ఇప్పుడు నాకు ఈ అవంతి కాలేజ్ అనేది నాకు 6th ప్లేస్లో ఉండాలి, నాకు ఈ 7th ప్లేస్లో వద్దు, నాకు రఘు కింద కావాలనుకుంటే ఈ అప్ యారో ఉంది కదా, అప్ యారో క్లిక్ చేస్తాం. చేశాక ఇది పైకి వెళ్ళిపోద్ది. ఇగోండి మీ ప్రయారిటీ బట్టి మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి అది ఉంటుంది. లేదు నాకు వద్దు అనుకుంటే ఇక డౌన్ యారో అయితే డౌన్కి వచ్చేస్తుంది. చూసారా, చూడండి మళ్ళీ రఘు అవంతి కదా, ఈ మారేటట్టు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చూసుకోవాలి జాగ్రత్తగా. ఇగోండి ప్రైవేట్ కాబట్టి పీవీటీ అని ఉంది, ఇలాగా డౌన్ యారో. నాకు ఇది ఇష్టం లేదు కాబట్టి ఇగోండి లెఫ్ట్ కొట్టేసామనుకోండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఇందులో మీరు మొత్తం పెట్టేసుకున్నారనుకోండి, ఇగోండి నాకు 6 కాలేజెస్ చాలు అనుకుంటే 6 కూడా పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాలేదనుకోండి, 10 కాలేజీలో 20 కాలేజీలో ఆ మధ్యలో తగులుతుంది. మీరు కొంచెం పెట్టుకుంటే ఒకవేళ రాలేదనుకోండి, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఇష్యూ అలా అయిపోద్ది కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి చూసి. అయిపోయిన తర్వాత మీరు సేవ్ కొట్టుకోండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సేవ్, ప్రింట్, డిలీట్, ఆల్ వెబ్ ఆప్షన్స్, ఫ్రీజ్ ఆప్షన్స్ అనేసి. ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవే క్లిక్ చేయండి. లేదంటే సేవ్ అండ్ ప్రింట్
మీకు డాక్యుమెంట్ ఫార్మేట్లో కావాలనుకుంటే ఈ సేవ్ అని ప్రింట్ కొట్టుకోండి. ఎందుకంటే మీకు మీ ఫ్రెండ్స్ అడుగుతారు కదా! బ్రో అదే ఏ కాలేజ్ పెట్టుకున్నావురా అనేసి. జస్ట్ వాళ్ళకి చూపించాలనుకుంటే లేదంటే వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు పంపించాలనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టామనుకోండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను ఎన్ని కాలేజెస్ పెట్టానో 6 పెట్టా కదా! సేవ్ అని ప్రింట్ కొట్టినప్పుడు చూడండి ఇక్కడ 6 కాలేజెస్. నువ్వు ఎన్ని కాలేజెస్ పెట్టావు కూడా అది అడుగుతది, చూపిస్తది కూడా. చూపించిందా? జస్ట్ మీరు సబ్మిట్ కొట్టుకోండి. సబ్మిట్ కొట్టాక ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. జస్ట్ ఓకే కొట్టుకున్నారనుకోండి, ఇదిగోండి డాక్యుమెంట్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ ఫార్మేట్ ఇవ్వండి, మీకు పెట్టిన కాలేజెస్, మీ ఆధార్ నెంబరు, జెండరు, ప్రతిదీ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటుంది. క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అనేసి. ఇదంతా అయితే ఓకే. మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ కొట్టుకొని, లేదంటే లేదు, మీ ఇష్టం అది. బ్యాక్కి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇదేది వద్దు అనుకుంటే డిలీట్ ఆల్ వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ కాలేజెస్ ఏమి నచ్చలేదు, నేను వేరే కాలేజ్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు. ఇగోండి, మీరు జస్ట్ ఆల్ అని కొట్టిన తర్వాత ఇగోండి, మీరు డైరెక్ట్ గెట్ కాలేజ్ అని పెట్టారు అనుకోండి, అక్కడ మీకు రాదు. ఎందుకంటే మీరు రిక్వైర్డ్ ఏది కావాలో అది పెట్టుకోవచ్చు మీరు. ఇగోండి ఆల్ పెట్టుకున్నా. ఇక్కడ యూనివర్సిటీస్ ఆల్ పెట్టేసుకుందాం. కోర్స్, మీకు ఏం కోర్స్ కావాలో అది జస్ట్ సైబర్ సెక్యూరిటీ అనుకో, సైబర్ సెక్యూరిటీ. గెట్ కాలేజెస్, ఓకే వచ్చింది చూడండి. ప్రతిదీ కూడా ఇక్కడ ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ ఫైనాన్స్ అనేసి. ఇక్కడ కూడా ప్రతిదీ కూడా పియు, ప్రైవేట్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్సు, ప్రైవేటు, అలా ప్రతిదీ కూడా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక సేవ్ కొట్టుకోవడానికి పర్లేదు. ఎందుకంటే మనకి 25th to 30th వరకు కదా ఇచ్చింది వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ ఆప్షన్. మీరు సేవ్ కట్టుకుంటే ప్రతిసారి ఏదైనా మీకు కొత్త కాలేజ్ ఏమైనా నచ్చుంటే, లేదంటే మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పుంటారనుకోండి, ఆ కాలేజ్ మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అది మీరు ప్రింట్ చేసి పీడిఎఫ్ అని ఫార్మేట్ పెట్టుకోండి. లేదంటే లేదు, మొత్తం డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ ఆల్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అది క్లిక్ చేస్తే ఈ మొత్తం డిలీట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ గ్రీన్లో ఉందో చూడండి, ఫ్రీజ్ ఆప్షన్స్ అనేసి. ఇది మాత్రం మీరు అసలు క్లిక్ చేయకండి. ఎందుకంటే కొంతమంది తెలియక క్లిక్ చేస్తున్నారు. ఇది క్లిక్ చేయడం వల్ల మనకి ఇష్యూ ఏంటంటే 25th నుంచి 30th లోపు కదా మనకి ఎడిటింగ్ ఆప్షన్ లేదంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఇది ఫ్రీజ్ కొట్టేశారనుకోండి, మీరు అసలు ఎడిట్ చేసుకోలేరు. ఆ 25th to 30th లోపు మీరు అసలు ఎడిట్ చేసుకోలేరు. ఇంకా అది ఫ్రీజ్ అయిపోయి ఉండిపోద్ది. మీరు కొత్త కాలేజ్ పెట్టుకుందామన్నా అవ్వదు, లేదంటే ఈ డ్రాప్ చేద్దాము, ఈ కాలేజ్ నాకు నచ్చక డ్రాప్ చేద్దామన్నా మీకు అవ్వదు. ఆ ఇష్యూ వల్ల మీకు జస్ట్ మీరు ఏం పెట్టుకున్నారో అందులోనే ఉండిపోతారు మీరు. మళ్ళీ వాడు ఎప్పుడో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ పెడితే అప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడమే తప్ప, లేదంటే మీరు అలాగా ఫ్రీజ్ ఆప్షన్ పెట్టేసుకుంటే మాత్రం ఈ కాలేజెసే మీకు ఉండిపోతాయి. అది మీరు చూసుకోండి జాగ్రత్తగా. జస్ట్ ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇగోండి సేవ్ కొట్టేసుకోండి. ఆర్ యూ ష్యూర్? నేను 6 కాలేజ్ కావాలని అనుకున్నాను కాబట్టి నేను 6 పెట్టేసుకున్నాను. జస్ట్ మీరు సబ్మిట్ కొట్టేయండి. ఓకే, అంతే. అయిపోయిన తర్వాత జస్ట్ మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మీకు టైం లిమిట్ కూడా ఇస్తాడు వాడు, జాగ్రత్తగా చూసుకోండి. 2 hours ఎంతో ఇస్తాడు. ఆ టైం లిమిట్లోనే మీరు మొత్తం ఏం కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ నుంచి నాకు ఒకే ఒక సపోర్ట్ కావాలి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఫర్దర్గా వీడియోస్ చేయాలనే మీ వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఓకే బాగుంటుంది అనేసి. అంతే. బాయ్.